హాయ్ ఎవ్రీవన్. వినాయక చవితికి ఎన్ని ప్రసాదాలను ప్రిపేర్ చేసినా కంపల్సరీ శనగల ప్రసాదం కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ముందు రోజు నైట్ కానీ 6 నుంచి 8 గంటలు కానీ నానబెట్టిన శనగలను తీసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగలని 1కి 2 సార్లు బాగా కడిగేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి రుచికి సరిపడా సాల్టు, వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాత చూస్తే శనగలు అనేవి చక్కగా కుక్ అయింటాయి. నెక్స్ట్ వీటిలోని వాటర్ని అంతా వంపేసి శనగల్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పోపు పెట్టుకునేందుకు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకొని మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న శనగలను కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ సిమ్లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగల ప్రసాదం రెడీ అండి. ఇలా మీరు కూడా ఈ వినాయక చవితికి శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టుకోండి. పైనుంచి కొద్దిగా పచ్చి కొబ్బరిని స్ప్రింకిల్ చేసుకుంటే టేస్టీ శనగల ప్రసాదం రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.